హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ గడం. గైస్, ఈరోజు మనము ఒకటి మైక్ తెప్పించామన్నమాట. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, హోలీల్యాండ్ లాక్ M2 అనేసి. సో చాలామంది బాగుంది అనేసి చాలామంది యూట్యూబర్స్ కానీ బ్లాగర్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. సో నేను కానీ మామూలుగా వెబ్సైట్స్లో కంపారిజన్ చేసి చూశాను. సో రైట్ నౌ అయితే డిజే మినీ మైక్ 2 కానీ లేదంటే కనుక హోలీల్యాండ్ లాక్ M2 కానీ కొద్దిగా మంచి క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఇచ్చేదానిలో చాలా బాగున్నాయి అన్నమాట. సో నేను తీసుకున్నది హోలీల్యాండ్ లాక్ M2లో కాంబో ప్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కెమెరా పెట్టుకోవచ్చు, అలాగే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్కి iOS కానీ పెట్టుకోవచ్చు అనమాట. అమెజాన్లో నేను చూసిన అరౌండ్ 12,000 to 13,000 ఉన్నది. సో కానీ నేను వేరే వెబ్సైట్ నుంచి తెప్పించాను అనమాట. డిజైన్ ఇన్ఫో అనే వెబ్సైట్. యాక్చువల్గా నేను వీళ్ళ దగ్గర నుంచి డ్రోన్ కొనుక్కోలేదు, కానీ మంచి జెన్యూన్ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నేను ఆల్రెడీ ప్యాకేజ్ అనేది అంతా ఓపెన్ చేసి పెట్టాను. సో జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. సో ఇలా ప్యాకేజ్ వచ్చింది అనమాట. విత్ ఇన్ 2 daysలో నాకు ప్యాకేజ్ అనేది వచ్చింది. సో నాకు ఎంత పడింది అంటే ఇది 11,000 పడింది అనమాట, విత్ డెలివరీ ఛార్జెస్ అని. అంటే అమెజాన్కు దీనికి ఏంటంటే మనకి 1,000 రూపీస్ అనేది డిక్రీజ్ అయింది అనమాట. అందువల్ల నాకు అందులో కొద్దిగా ఈ వెబ్సైట్ కానీ ట్రస్ట్ ఉండడం వల్ల ఎప్పటి నుంచి వస్తున్నాను ఈ వెబ్సైట్, అందువల్ల ట్రస్ట్ ఉండడం వల్ల ఈ వెబ్సైట్ నేను పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసేసి ఒకసారి చూడండి, హోలీల్యాండ్ లాక్ M2 వచ్చేసి మోడల్. ఇందులో ఏంటి దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 2 బటన్ సైజెస్ ఉన్నటువంటి ఇవి ఉంటాయి అన్నమాట, రిసీవర్స్, ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో మనం మైక్స్ 2 పర్సన్స్ అట్ ఎ టైం వాడుకోవచ్చు అనమాట. 2 మైక్స్ పెట్టుకోవచ్చు. చిన్న బటన్ సైజులో మాత్రమే ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ప్లస్ హై క్వాలిటీ ఆడియో అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది నాకు చాలా బెస్ట్గా అనిపించింది. సో అదే అనమాట. మనకి బ్యాటరీ లైఫ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నది 40 hours క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకు రియల్ టైంలో ఎంత వస్తుంది అన్నది చూడాలి. సో ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. నేను ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేశాను, కానీ మీకు ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, హోలీల్యాండ్ బ్రాండ్ లోగో, అలాగే లాక్ M2 ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్. బాక్స్ వచ్చేసేసి ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి పైన ఒకటి చిన్న బుక్లెట్ టైప్ ఇచ్చారు అనమాట. సో ఇందులో మనకు వచ్చేసేసి ఒక చిన్న కార్డు ఉంది, VR5 అన్నట్టు ఒక కార్డు ఇచ్చారు. లెట్స్ గెట్ ఇన్ టచ్ అనేసి. సో కార్డు పక్కన పెట్టేద్దాము. అలాగే మనకు ప్యాకింగ్ లిస్ట్ ఏమైతే వచ్చాయో ఆ ప్యాకింగ్ లిస్ట్ అన్నది ఇచ్చారనమాట. సో నెక్స్ట్ అలాగే ఎమోజీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళ బ్రాండ్ లైక్ ఆ బటన్ సైజ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ కనిపించుకోకుండా, లోగో కనిపించుకోకుండా ఈ బటన్స్ ఎమోజీస్ కానీ మనము దానికి స్టిక్కరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట, మన చాయిస్. సో చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ వైట్ ఇచ్చారు అనమాట, ఇక్కడ వైట్ ఇచ్చారు, బ్లాక్ ఇచ్చారు, అలాగే కొన్ని డిఫరెంట్ ఎమోజీస్ ఇచ్చారు. సో అలాగే మనకి మాన్యువల్స్ ఉన్నాయి, వారంటీ కార్డు టైప్ ఉంది. మాన్యువల్ ఎలా ఆన్ చేయాలి ఏంటి అన్నది మొత్తం ఇందులో మనకి సెటప్ అంతే ఒక ప్రింట్అవుట్ అన్నది ఉందన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందా, రైట్, కాంబో ప్యాక్లు ఏంటంటే కనుక మనకి iOS అలాగే ఆండ్రాయిడ్ 2 ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ కెమెరా ప్యాక్ అనమాట. సో ఈ కెమెరా ప్యాక్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓకే, పక్కన పెట్టేస్తా. ఓకే, వెనకాల ఛార్జింగ్ స్లాట్ ఉంది, ముందర 100% అవుతే వెనక 4 లైట్స్ అనేది వెలిగేటట్టు చూపిస్తూ ఉంది. సో దీనికి క్యాప్ వచ్చేసేసి ఇలాగనమాట, అంతే. ఓకే, లాకింగ్ సిస్టమ్ అంటూ ఏం లేదు, జస్ట్ అలాగ ఉంటుంది అంతే. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాము. సో నెక్స్ట్ ఇది వచ్చేసేసి లైట్నింగ్ కనెక్టర్ అనమాట. iOS మొబైల్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు, లైట్నింగ్ కనెక్టర్. ఇది వచ్చేసేసి అలాగే ఉంచేద్దాము. ఇది వచ్చేసేసి మనకి ఆండ్రాయిడ్ C టైప్ కనెక్టర్ అనమాట, ఓకే, ఇది మనం యూజ్ చేద్దాం, మన మొబైల్కి యూజ్ చేద్దాం ఇప్పుడు. సో ఓకే, సో నెక్స్ట్
మనకు ఒక పౌచ్ టైప్ ఇచ్చారు. సో పౌచ్ టైప్ దాని కింద సిలికాన్ జెల్ ఉంది. సో అంతే, బాక్స్లో ఏం లేదు. సో ఈ పౌచ్ టైపు ఒకసారి ఓపెన్ చేద్దాము. పౌచ్లో ఏమేమి ఇచ్చారో అన్నది. ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఛార్జింగ్ కేబుల్ అయితే కనుక చాలా గట్టిగానే ఉంది, అంటే మందంగా ఉంది. సో ఇది వచ్చేసి కెమెరాకి అనమాట. 3.5mm జాక్ అంటారు కదా, కెమెరా టు దీనికి మన దానికి పెట్టుకోవడానికి అనమాట. 3.5mm జాక్ ఇచ్చారు. అలాగే ఒకటి క్లిప్పర్ ఇచ్చారు అనమాట. 2 క్లిప్పర్స్ ఇచ్చారు. సారీ రైట్, 2 క్లిప్పర్స్ ఇచ్చారు. ఎందుకు క్లిప్పర్స్ ఉన్నాయి. సో ఇలాగా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయి కదా అవి. ఇవి వచ్చేసేసి ఒక మెల్లోకి వేసుకునేటట్టు అనమాట. ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే మెల్లకి వేసుకునేటట్టు. సో ఇక్కడ మ్యాగ్నెట్స్ అనమాట. ఇవి మ్యాగ్నెట్స్ ప్లస్ మెల్లకి వేసుకోవచ్చు అనమాట ఇది. సో ఓకే, ఇలా పెట్టేద్దాం దీన్ని. మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇలా సైడ్కి పెట్టేద్దాం. ఇంకేమున్నాయి. సో డస్ట్ ఇది ఎయిర్ వస్తుంది కదా, ఎయిర్ వచ్చినప్పుడు మనకి ఎయిర్ ఎక్కువ రాకోకుండా అడ్డుపడేటట్టు చేస్తుంది అనమాట. నాయిస్ ఎక్కువ ఎయిర్ నాయిస్ రాకోకుండా ఉండేటట్టు చూస్తుంది అనమాట. ఓకే, ఇది కొద్దిగా పెద్దగా ఉంది, ఉన్నాయి చూడడానికి. ఓకే, నేను చూద్దాం. 2 అవేనా, ఇంకేమున్నది, ఇంకేం లేదు, అంతే. సో ఇప్పుడు బాక్స్లో చూద్దాం. ముందర లోగో ఉంది, అలాగే హోలీ ల్యాండ్ బ్రాండ్ నేమ్ ఉంది, అలాగే లైట్ ఎన్ని 4 లైట్స్ ఉన్నాయి అనమాట. 100% అయితే ఫుల్ అవుతుంది. బ్యాగ్ వచ్చేసి యూఎస్బి కేబుల్ ఉంది. మనం ఛార్జింగ్ వైర్ ఇచ్చారు. సో దాంతో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనకి 2 బటన్ సైజెస్ ఇవి ఉన్నాయి చూడండి. 1, 2. ఓకే, సో నెక్స్ట్ ఓకే కనిపిస్తుందా. సో నెక్స్ట్ ఇది మనం ఓపెన్ చేసాము. ఇది జస్ట్ ఓకే. ఓకే, కింద ఒకటి ఛార్జింగ్ అయ్యేటట్టు, ఛార్జింగ్ అవ్వడానికి ఇదన్నమాట. కింద కవర్ ఒకటి ఉంది. ఆ కవర్ తీసేస్తే కనుక మనకు అది ఛార్జింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది చాలా గట్టిగా ఉంది. సో ఇక్కడ వచ్చేసేసి ఇది ఒకటి మైక్, ఈ సైడ్ మైక్ ఉంటుంది, ఆ మైక్ దగ్గర ఒకటి. అలాగే ఇటు సైడ్ మనకి ఛార్జింగ్ ఉంది కదా, ఆ ఛార్జింగ్ దగ్గర ఒకటి ఉంది. సో 2 ఇక్కడ సేమ్ అంతే. మైక్ దగ్గర ఒకటి, ఛార్జింగ్ ఎక్కే చోట ఇంకొకటి, 2 ఉన్నాయన్నమాట. సో ఇది ఒక్కసారి తీద్దాం, ట్రై చేద్దాం ఇంకొకసారి. ఓకే, సో అదనమాట. ఒక్కసారి నేను ఆల్రెడీ బాక్స్కి ఛార్జింగ్ పెట్టాను. 1 more టైం ఒకసారి ఛార్జింగ్ పెడతాను. నేను ఒక్కసారి దానికి ఇది చేశాక, ఓకే, నా మొబైల్ కనెక్ట్ చేశాక మీకు చూపిస్తాను అన్నమాట. ఛార్జింగ్ పెడుతున్నాను, లోపల ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది చూడండి. ఇది వచ్చేసేసి నా మైక్ వచ్చేసేసి హోలీ ల్యాండ్ది నా ఇక్కడ ఒకదానికి ఫిట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ గ్రీన్లో కనిపిస్తుంది కదా, అంటే కనెక్ట్ అయ్యింది, ప్లస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందని చూపిస్తున్నట్టు అర్థం అనమాట. సో ఇది కొన్ని మాన్యువల్లో చదివిన తర్వాత కనెక్ట్ చేసాను అనమాట సింపుల్గా. ఇంకొకసారి బయటికి వెళ్ళి అవుట్డోర్లో కానీ లేదంటే బయట ట్రాఫిక్లో కానీ ఎలా వస్తుంది ఏంటి అన్నది కానీ చెక్ చేద్దాము. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇది నార్మల్గా పెట్టుకున్నాం కదా, ఇది కానీ పెట్టుకొని చూద్దాం ఏమన్నా మీకు తేడా ఏమన్నా కనిపిస్తుందా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమన్నా తేడా తెలుస్తుంటే కనుక చెప్పండి, ముందుకు ఇప్పటికి ఏమన్నా తేడా. సో ఇది పెట్టుకోవడం వల్ల ఏమైనా తేడా వస్తుందా. ఇక్కడ పైన మైక్ ఉంటుంది అనమాట. ఆ మైక్ ఎక్కడ ఉంటేనక ఆ మైక్ మనం మాట్లాడే దీనికి పెట్టుకోవాలి. ఇది అప్ టు 300 feet అన్నది
వస్తుంది, ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పారు. సో చూద్దాము, రియల్ టైంలో కానీ ఒకసారి చెక్ చేద్దాం అనమాట. ఇదే అనమాట అన్బాక్స్ వీడియో. హోలీ ల్యాండ్ లార్క్ M2 వచ్చేసేసి నాకు మొత్తం 11,000కు పడింది. ఇది వచ్చేసి 11,000 రూపాయలు పడినది మొత్తం డెలివరీ ఛార్జెస్ అన్నీ కానీ. సో నేను కొన్నది వచ్చేసి డిజైన్ ఇన్ఫో అనమాట. డిజైన్ ఇన్ఫో వెబ్సైట్లో కొన్నాను, వాళ్ళ వెబ్సైట్లో కొన్నాను. అమెజాన్లో కానీ దొరుకుతుంది, అఫీషియల్ స్టోర్ ఉంటుంది హోలీ ల్యాండ్ది అమెజాన్లో. కావాలంటే నేను కింద మీకు లింక్ ఇస్తాను. ఆఫర్లో ఉంటే కనుక ఆఫర్లో పర్చేస్ చేయండి. ఇప్పుడు రైట్ నో 12,000 ఎంతనో ఉంది. సో ఇన్ కేస్ ఆఫర్లో వస్తే కనుక ఆఫర్లో తీసుకోండి. సో కార్డ్ ఆఫర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఆఫర్స్ ఉంటాయి. సో అది కాదంటే డిజై మైక్ మినీ 2 మైక్ కానీ ఒకటి ఉంటుంది మినీది. సో అది కావాలన్నా కానీ తీసుకోండి. రెండు ఇప్పుడు ఉన్నటువంటి ప్లాగర్స్కి చాలా బెస్ట్, హైయెస్ట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఇస్తున్నాను అనమాట. సో ఇంతకుముందు రోడ్ అని ఇలాంటివన్నీ చాలా ఉండేవి, అవి చాలా హెవీగా వస్తాయి, బల్క్గా ఉంటాయి. ఇంకా లేదు మాకు అఫోర్డబుల్ కాస్ట్లో కావాలంటే డిజిటెక్లో కానీ ఉన్నాయి. డిజిటెక్లో 3,000కు 4,000 5,000 కానీ వస్తాయి. లేదు ఇంకా తక్కువలో కావాలన్నా కానీ ఉంటాయి, కానీ దాంట్లో కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్ కానీ, లేదంటే అనగా మాట్లాడేటప్పుడు డిస్కనెక్ట్ అవ్వడం కానీ, లేదంటే ఆడియో క్వాలిటీ సరిగ్గా ఉండకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ వీడియో వచ్చేసేసి హోలీ ల్యాండ్ లార్క్ M2 యొక్క అన్బాక్సింగ్ వీడియో. సో మరి నెక్స్ట్ వీడియోతో మనం కలుసుకుందాము. వెళ్ళే ముందు ఒక లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కామెంట్ కానీ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది కింద చిన్న కామెంట్ చేయండి. సో దట్ లైక్ కానీ కామెంట్ కానీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ వీడియో మీకు ఎలాగ చూపించిందో ఇంకా మిగతా వాళ్ళకని చూపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ నాకు ఇంకా మంచి బ్రాండ్ ఎక్స్పోజర్ అవుతుంది, మన ఛానల్ బ్రాండ్ ఎక్స్పోజర్ అవుతుంది. సో అది అనమాట. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.